టీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ హయాంలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, కానీ వారి ఆస్తులు మాత్రం భారీగా పెరిగాయని విమర్శించారు. 10 ఏళ్లు ఏమి చెయ్యని వాళ్లు ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారి వలలో ఎవరూ పడొద్దని సూచించారు. 7 లక్షల పైచిలకు కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. ఆయన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు. బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్తు శాఖకు దాదాపుగా 25-30,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఇట్లా ఇంకొక 1,29,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు మాకు అధికారం అప్పజెప్పినప్పుడు 8,29,000 కోట్ల రూపాయల అప్పులు మా చేతికి అందించిండు. విధ్వంసం జరిగింది. ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైండు. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్లా పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట, మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందామో ప్రభుత్వం చెప్పండి. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1 తారీఖు కాకపోతే 6 తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో అన్నాడు 1 తారీఖు నాడు జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని